50 సంవత్సరాలు పైబడినటువంటి ఒక ఐఏఎస్ అధికారి తన భార్యను మోసం చేసి ఒక అవివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వారిద్దరి మధ్య గొడవ జరిగి ఆ ఐఏఎస్ అధికారి ఆ అవివాహితను హత్య చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ 50 ఏళ్ళు పైబడినటువంటి ఒక ఐఏఎస్ అధికారి తన భార్యను మోసం చేసి ఒక అవివాహితతో వివాహితర సంబంధాన్ని కొనసాగిస్తూ చిన్న గొడవ కారణంగా ఆ అవివాహితను ఆ ఐఏఎస్ అధికారి హత్య చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అది న్యూస్ రాసింది ఒక ప్రముఖ పత్రిక. ఆ పత్రికకు సంబంధించినటువంటి ఓనరు పొలిటికల్ సర్కిల్స్లో కానీ, సివిల్ సర్వెంట్స్ సర్కిల్స్లో కానీ, లేదా ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులతో కానీ అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి ఓనర్ ఆయన పేపర్లో ఏమాత్రం క్లూ లేకుండా, ఏమాత్రం ఆధారాలు లేకుండా ఆ న్యూస్ ఒక ఐఏఎస్ మీద ఇస్తారని చెప్పి నేనైతే అనుకోను. ఓకే, ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉండి ఉంటుంది. లేదంటే అంత ప్రముఖ పత్రికల్లో ఆ న్యూస్ని పేజ్ 1లో పబ్లిష్ చేయరు. ఎందుకంటే నాకు ఆ ఓనర్ బేసికల్గా జర్నలిస్ట్ ఆయన కాబట్టి, ఆయన జర్నలిస్ట్ కాబట్టి మరి అంత గుడ్డిగా ఏ ఆధారం లేకుండా వేస్తారని చెప్పేసి అనుకోను నేను. సీనియర్ జర్నలిస్ట్ పైగా ఆయన ఆధారంలో నడుస్తున్నటువంటి పత్రిక ఆర్కే గారే కదా. ఆర్కే గారుకి ఉన్నటువంటి పరిచయాలు మనందరికీ తెలుసు. సో కాబట్టి ఏదో ఒక ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన దృష్టికి పోతుంది. ఏ పేపర్ ఓనర్ అయినా, ఏ పేపర్, పైగా ఆయన జర్నలిస్ట్ కాబట్టి బేసికల్గా ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాతనే అది పబ్లిష్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆయనకు తెలియకుండా, ఆయన చూడకుండా, ఆయన క్రాస్ చెక్ చేయకుండా ఇదైతే పబ్లిష్ అవుతుందని నేనైతే అనుకోను ఒక జర్నలిస్ట్గా. సో కాబట్టి ఈ న్యూస్ ఇప్పుడు కరెక్టా కాదా అని అంటే ఆర్కే గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో అది ఎంతో కొంత నిజమై ఉంటుంది అని భావించడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండు, ఐఏఎస్ ఎవరు అనేది చెప్పలా. ఆ పేపర్లో ఎక్కడ కూడా ఐఏఎస్ ఎవరు అనేది చెప్పలా. కాకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐఏఎస్ హైదరాబాద్లో ఒక మహిళని ఆయన పెట్టుకున్నారు. అంటే పెట్టుకున్నారు మీన్స్ అంటే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అది కూడా నేరం కాదనుకుంటా. సుప్రీంకోర్టు ఇద్దరు ఇష్టపడితే కనుక వాళ్ళు సాహచర్యం చేయొచ్చు అని చెప్పింది కదా. సరే, అది కూడా నేరం కాకపోవచ్చు. అవివాహేతర సంబంధం నడుపుతున్నాడు. సరే, సొంత భార్య ఉంది, ఆ భార్యని కాదని ఇంకొక ఆమెను ఇక్కడ ఆయన సరే ఉంటున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో ఆయనకి హెల్త్ ఏదో బాగలేదట. బాగలేకపోతే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈమె ఇంకొకరితో ఏదో సన్నిహితంగా మెలుగుతుంది అని చెప్పి అనుమానం వచ్చింది. ఈ అనుమానమే పెనుభూతంగా మారింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు స్టార్ట్ అయినటువంటి క్రమంలో ఆవిడ్ని తీవ్రంగా కొట్టడంతో ఆవిడ చనిపోయింది అని చెప్పి రాసినటువంటి న్యూస్ అది. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ కేసు అయితే ఫైల్ అవుతుంది. అనుమానాస్పద మృతిగా ఫస్ట్ అయితే కేసు ఫైల్ అవుతుంది. కానీ కేసు ఫైల్ కాల. ఎందుకు ఫైల్ కాలేదు అని అంటే ఆయనకున్నటువంటి పరిచయాలతోటి ఈ కేసుని ఫైల్ కాకుండా, ఈ సంఘటనని బయటికి రాకుండా మ్యానిపులేట్ చేశాడు అనేది ఆ న్యూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి హత్యగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం, జారి పడి చనిపోయింది అని చెప్పి యాంగిల్లో దాన్ని మ్యానిపులేట్ చేసేసారు అనే న్యూస్ కదా రాసింది. అదే కదా రాసింది. జారి పడినంత మాత్రాన్ని చనిపోతారా అని అంటే చనిపోవడానికి ఉండేటువంటి అవకాశాలు తక్కువ. జారి పడితే కాళ్ళలో చేతులు ఇరుగుతాయి, అంతే కదా. ఇంకా మరీ అసలు ఏదన్నా బ్రెయిన్ తగిలేటట్టు పడితే అప్పుడైనా చనిపోతారేమో. కానీ కాకపోతే ఇన్ఫర్మేషన్ లేకుండా రాసి ఉంటారు. పైసా అవివాహేతర సంబంధం నడుపుతున్నాడు ఆయన. అఫీషియల్ రిలేషన్ కాదు కదా, ఇల్లీగల్గా ఆయన ఉంటున్నారు, అంతే కదా. ఇల్లీగల్ కూడా అనుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ లేటెస్ట్ ఆర్డర్స్ ప్రకారం సరే ఆయన ఏదో వివాహేతర సంబంధం నడుపుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు దీన్ని కేసు ఫైల్ చేయకుండా ఉండడానికి కారణం ఏంది? ఆయన ఐఏఎస్ కాబట్టి ఆయనకు ఉండేటువంటి పరిచయాలతోటి దీన్ని మ్యానిపులేట్ చేశాడు అనేది ఆ న్యూస్. ఈ న్యూస్ వచ్చిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా పోలీసులు కేసు ఫైల్ చేయాలి.
పోలీసులు కేసు హైదరాబాద్లో జరిగింది. ఆయనేమో అక్కడ అమరావతిలో ఐఏఎస్, ఈయన ఇక్కడ చంపేసి నేరుగా ఇది కేసు మొత్తం మాఫీ చేసి నేరుగా వెళ్ళేసి అక్కడ విధుల్లోకి యథాలాపంగా ఆయన పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏదో కొద్దిగా తెలిసి ఆ న్యూస్ మొత్తం బయటకు వచ్చింది అనేది వాళ్ళు రాసినటువంటి సారాంశం. సో ఇప్పుడైతే కనీసం ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఒక పేపర్లో న్యూస్ వస్తే ఆ పేపర్ న్యూస్ను బేస్ చేసుకొని దర్యాప్తు సంస్థలు ఇమీడియట్గా దర్యాప్తు చేస్తాయి. అవును, జనరల్గా అయితే ఏది జనరల్గా పేపర్లు ఎప్పుడు 100% నిజాలు ఉండవండి. జర్నలిజం సూత్రం ఏంటంటే 10% నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ నువ్వు న్యూస్ రాయాలి. న్యూస్ రాస్తే మిగతా 90% దర్యాప్తు సంస్థలు తేల్చాలి. అందుకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, మీడియా ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసేసి మొత్తం కోర్టులు ఇచ్చినట్టు ఆర్డర్ ఇవ్వవు. మీడియా ఎప్పుడు ఇవ్వదు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది అంతే. ఆ ఇన్ఫర్మేషన్ 100% నిజము అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. నిజం కాకపోతే నిజం కాదని చెప్పి పత్రికలకు ఇస్తే మళ్ళీ ఖండనేస్తాయి. ఇది ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో. సో ఇప్పుడు ఈ న్యూస్ మీద ఏం చేయాలి? దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. ఒకవేళ అబద్ధం అయితే కనుక ఇది అబద్ధం అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే అది నిజం అని చెప్పి పబ్లిక్ చదివినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. అంటే ఇది మ్యానిపులేషన్ అయినా కరెక్ట్గా మ్యానిపులేట్ చేశారు అయి ఉంటుంది, మ్యానిపులేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు మనం వెయిట్ చూడాలి. ఇంకొక 24 గంటలు వెయిట్ చూస్తే రేపు వచ్చేటువంటి ఎడిషన్లో దాని మీద ఈ దర్యాప్తు సంస్థలు ప్రత్యేకించి తెలంగాణ పోలీసు, తెలంగాణ పరిధిలో జరిగింది, తెలంగాణ పోలీసులు దాన్ని ఖండించాలి లేదా కేసు అన్న బుక్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కేసు బుక్ చేయకపోతేనేమో ఆయన మ్యానిపులేట్ చేసినట్టు అవుతుంది. కేసు బుక్ చేస్తేనేమో ఇది ఆయన రాసింది నిజం అవుతుంది. లేదు కేసు బుక్ చేయకపోతే అది అబద్ధం న్యూస్ అన్నప్పుడు నువ్వు ఖండనివ్వాలి. ఖండనిస్తే వాళ్ళు ఖండనేస్తారు. రేపు ఖండనేసినప్పుడు ఇది అబద్ధమా నిజమా అనేది తేలుతుంది. అంతే కదా. అవును, ఇది మామూలుగా అయితే. ఇక ఐఏఎస్ ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఆ న్యూస్ని బేస్ చేసుకుని ఎవరు ఐఏఎస్ అంటే నేను 2-3 క్లూలు ఇస్తాను. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ న్యూస్ని బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రమే నేను చెప్తున్నా. ఆయన సీనియర్ ఐఏఎస్, దాదాపు 56, 57, 58 ఆ ప్రాంతాన వయసు. ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేశారు, సాంఘిక సంక్షేమ శాఖలో చేశారు, పౌర సరఫరాల శాఖలో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అధికారాన్ని చలాయించినటువంటి ఐఏఎస్ అధికారి. ఇది క్లూస్. ఇంకో బ్యాచ్ కూడా చెప్తా, 1992 బ్యాచ్. ఇంతకు మించి వివరాలు నేను చెప్పను. బహుశా ఆ న్యూస్ రాసినటువంటి పేపర్ ప్రముఖ పత్రిక, ఆ పత్రిక యజమాని సీనియర్ జర్నలిస్ట్ నాకన్నా కూడా ఆయన ఏదైనా రాస్తాడేమో చూద్దాం. అప్పటి వరకు పేరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. నేను క్లూస్ ఇచ్చాను కదా. నాకున్న ఫ్రెండ్స్ చర్చించుకుంటున్నారు. ఈ న్యూస్ని చూసిన తర్వాత చర్చించుకున్న దాని ప్రకారం నేను ఒక 3-4 క్లూస్ ఇచ్చాను. దాన్ని బట్టి ఎవరనేది ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కూడా కింద కామెంట్స్ చేయొచ్చు ఎవరైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.